బ్రహ్మనాయుడు గారు బేసిక్ గా విజయ్ గారి ప్రభావం పవన్ కళ్యాణ్ గారి పైన ఏమాత్రం ఉండదు. రీజన్ ఏంటంటే ఆయన తూర్పు, ఈయన పడమర. ఆయన అందరినీ ఓడించేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 ఏళ్ళు ఉంటున్నాడు. ఏడ సింక్ కుదురుతుంది, విజయ్ గారి ప్రభావం ఆయన మీద ఆడబడుతుంది. కాబట్టి విజయ్ గారు అంగీకరించడం లేదు. పక్కన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన సీఎం అయ్యాడు. సో మీరు కూడా అదే సినిమా యాక్టర్, మీకు అదే క్రేజ్ ఉంది. సో మీరు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు అనేటువంటి ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందంటే అక్కడ గెలుపుతోటి ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకు ఉత్పన్నం కాదంటే ఆ రూట్ పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోలేదు. ఆయన ఎంచుకునేది ఏంది, డిఎంకే వద్దు, ఏఐడిఎంకే వద్దు, నేను వస్తానన్నాడు. ఈయన ఇక్కడ జగన్ మాత్రమే వద్దు అంటాడు. అది కదా పంచాయతీ. మిగతా వల్ల ఓకే కానీ జగన్ మాత్రమే వద్దు అంటాడు. కాబట్టి జగన్ మాత్రం వద్దంటే నువ్వు ప్రత్యామ్నాయం ఎట్ట అవుతావు? ఇప్పుడున్న రాజకీయ పార్టీలు వద్దంటే ప్రత్యామ్నాయం అవుతావు. ప్రత్యామ్నాయం ఏంటి? ఉన్న వాళ్ళు కాదని కొత్త వ్యవస్థ రావాలి. ఉన్న ఇద్దరులో ఒకరు నొప్పుకుంటా ఒకరు నొప్పుకోనంటే ఎట్లా ప్రత్యామ్నాయం అవుతావు? కాబట్టి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలిక లేదు. ఆయన ప్రభావం పడదు. ఆయన ప్రభావం పడితే ఇన్నిటిగా ఒక్కోటి నుంచి బయటికి రావాలి. విజయ్ గారి ప్రభావం తీసుకుంటే ఇప్పుడు విజయ్ గారి ప్రభావం ఏంటి? అన్ని పార్టీ ఇప్పుడున్న పార్టీలు వ్యవస్థను నాశనం చేసినాయి, నేను ఆల్టర్నేటివ్ అని ముందుకు వచ్చినాడు. ఇక్కడ ఆయన అటు కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రూట్ వేరు. నెంబర్ 1, రాబోయే కాలంలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి జనసేనను కూడా ఆయన ఎక్కడికక్కడ వ్యవస్థాగతంగా ఏర్పాట్లు చేసుకుని దీన్ని సిద్ధం కావాలి మానసికంగా. అందుకే అధికారం కూడా తోడైంది కాబట్టి అన్ని జిల్లాల్లో పోటీ చేయాలి. నీకు జనం కూడా వస్తారు, ఎందుకంటే గ్లామర్ ఉంది కదా, పవర్ లో ఉన్నారు కాబట్టి నేచురల్ గా ఎక్కడికైనా వస్తారు జనం. వాళ్ళకి ఆయన అభిమానించే వాళ్ళు, అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉంది. ఎందుకుంది? పవర్ ఉంది కాబట్టి కొంచెం గ్లామర్ ఉంటుంది. కాబట్టి జనసేనను పటిష్టం చేసుకున్న పాటు మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో వాళ్ళ పార్టీ క్రియాశీలకంగా ఉండడం కోసం కావాల్సిన ఏర్పాట్లు కూడా బహుశా రేపు మాట్లాడతారు అనుకుని. ఇది పూర్తిగా వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, రోజువారీ కార్యక్రమే తప్ప అనూహ్యమైన మార్పులకు మాత్రం రేపటి సమావేశం ఉండదు. ఉంటే కూటమిలో తేడాలు వచ్చేస్తాయి. అవునా? చూద్దాం ఏం జరుగుతుందో.